అబ్రహాం గారికి ఆశీర్వాదిస్తానని దేవుడికి వచ్చి ఊరును విడిపించాడు, గ్రామాన్ని విడిపించాడు, దేశాన్ని విడిపించాడు, బంధువులను విడిపించాడు, స్నేహితులు విడిపించాడు, అందరూ విడిచి వచ్చిన తర్వాత పోనీ ఆ దేశంలో కానాన్ దేశంలో బ్రతుకుదాం అంటే అక్కడ ఏమొచ్చింది? కరువు వచ్చింది. కరువు వచ్చిందని పోనీ ఆ దేశంలో పోతే వీళ్ళందరూ బ్రతకడానికి తినడానికి తిండి కోసం వీళ్ళు వస్తారు, కొవ్వెక్కి చూస్తున్నారు. ఎవరు? సామెతలు ఉంటాయి కదా కొన్ని. వీళ్ళేమో ఆకలిచి పొట్ట చేత పట్టుకొని వీళ్ళు వెళ్తుంటే ఆమెను అనుభవించాలన్న రాజు కోరిక చూడు. ఒకడు ఏడుపు బాధ ఒకంత ఉంటే ఒకడు సంతోష బాధ అని అంటారు. ఏంటండి మనసులో అలా ఉన్నారు లేదు? ఏడ్చేవాడితో నువ్వు ఓదార్చిన బైబిల్ చెప్తుంటే ఏడ్చేవాడిని ఇంకా ఏడిపించి ఇంకా దోచుకుంటావా? అర్థమైందా? ఆశీర్వాదమైంది. దేవుడు పరీక్షిస్తున్నాడు, తీసుకొచ్చాడు. ఏమి లేని దేశం తీసుకొచ్చి అక్కడ కరువు తెప్పించాడు.